మాటలకు పవన్ చెప్పిన మాటలకు కూడా కొంచెం తేడా ఉంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునే పాత్ర అల్టిమేట్గా చంద్రబాబు నిర్ణయం. సార్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం ఇంకా రివైండ్ చేస్తే కాస్త రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారిని ఏదో బద్ధశత్రువులుగా మాట్లాడుకుండే కేసీఆర్ గారిని విపరీతమైన వ్యాఖ్యలు చేసుకున్న కేసీఆర్ గారిని ఆయన హాస్పిటల్లో ఉండి అభిమానపూర్వకంగా ఆయన వెళ్ళి పలకరించడం ఇది ఆయన కూడా మనం మాట్లాడాం. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే రాజకీయాలు మారుతున్నాయి అనుకోవచ్చా? అది తప్పకుండా అండి. ఇప్పుడు ప్రజలు అలాంటి ఒక ప్రశాంతత కోరుతున్నారండి. అందరినీ కూడా గౌరవిస్తాము, మీరు ఎవరున్నా మాకు మేలు చేయండి అని. అది మళ్ళీ ఓటర్ సైకాలజీ, అది ఇంకొక సపరేట్ టాపిక్. మీరు ఎవరైనా మాకు ఎక్కువ చేయండి అని ఓటర్లు కోరుకుంటున్నారు. ఒక కొన్నేళ్ల కిందట్లాగా సీరియస్ రైవలరీస్ అవి లేవు. మీరు చూడండి, నేను 3 పేర్లు చెప్తాను. ఓ పెద్ద గుణపాఠం. నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. ఈ 3కి కూడా వాళ్ళ ఆరా వాళ్ళ గ్లామర్ చాలా బ్రహ్మాండమైన వెడ్డింగ్స్తో వచ్చారు. కేసీఆర్ 2 సార్లు, మోదీ 2 సార్లు కూడా వచ్చారు. వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇదంతా మాటలు ఇవన్నిటిలో కూడా జగన్ కంటే వాళ్ళు ఇంకా పథకాలు కూడా అమలు చేశారు. ఏవో కొన్ని కేసీఆర్ కూడా చేశారు, జగన్ కూడా చేశారు. కానీ ఎక్కడ సమస్య వచ్చింది అంటే ప్రత్యర్థుల పట్ల వ్యవహరించేటటువంటి తీరు. వివాదాలు పెంచుకుంటూ ఉంటే తమ వాళ్ళు పెంచుతుంటే వాటిని ఆపకపోవటం, ఒక కక్ష సాధింపు ధోరణి. అలాగే ఇప్పుడు మోదీ గారు నాకు జాతీయ స్థాయిలో శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయి, లేకపోతే ఇంకొకటి ఉన్నాయి, మతం అనేది ఒకటి అనుకోవటం. కేసీఆర్ నేనే తెలంగాణ పితామహుడిని, తెలంగాణ వాదం అంతా నేనే తెచ్చాను కాబట్టి నేనే తెలంగాణ అనుకోవడం. జగన్ ఒక 150 స్థానాలు ఒక్కసారిగా వచ్చేసరికి ఇంకా సర్వాధికారం తప్ప ఇంకా రెండోది పెద్ద సమస్యే కాదు అసలు. ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నారు, ఆయన వచ్చేసారి సింగిల్ డిజిట్ కూడా రావంటున్నారు. అసలు ఇప్పుడు వచ్చేసారి గురించి మాట్లాడడానికి అసలు ఏమన్నా ప్రాతిపదిక ఏమన్నా ఉందా? ఊరికే అంటే ప్రజలు ఇక్కడ నేర్పుతున్నది ఏంటంటే, మీరు చేసిన మంచి ఏదో చేశారు ఓకే, కానీ మీరు ఇది ప్రత్యర్థుల మీద దాడులకు లేకపోతే ప్రత్యర్థులు ఎవరికో వ్యతిరేకంగా మీకు ఇచ్చామనుకొని మీరు అధికార ప్రయోగం అనేది చాలా ఏకపక్ష రాజకీయాలు అయితే చెల్లవు. ఏకపక్ష రాజకీయాలు మోదీకి చెల్లలేదు, కేసీఆర్కు చెల్లలేదు, జగన్కు చెల్లలేదు. ఇది ముఖ్యమైన పాఠం. బహుశా మరి అనుభవంతో చంద్రబాబు నాయుడు దీన్ని అర్థం చేసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు హర్షించారు అందరూ, చాలా మంచి పని అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలుగా తిట్టుకున్నారు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, చంద్రబాబు కూడా ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ పూర్తిగా జగన్ ఆశీర్వదిస్తాడు, కుట్ర చేస్తాడు, తనకు వ్యతిరేకంగా ఇవన్నీ అంటున్నప్పటికీ చంద్రబాబు కూడా వెళ్ళారు. సరే, జగన్ ఎలాగో అప్పుడు వెళ్ళారు అనుకోండి. కాబట్టి ఈ ప్రజాస్వామిక స్పందన, ప్రజాస్వామికంగా ఉండటం, విమర్శ వేరు, విద్వేషం వేరు, రాజకీయ పోరాటం వేరు, వ్యక్తిగత వైరం వేరు. ఈ రెండోది అయితే వద్దని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు సభలో చంద్రబాబు కూడా గుడ్ బిగినింగ్ చేశాడని మనం చెప్పాలి. అది నిలబడాలని కూడా మనం కోరుకోవాలి. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేశం ఇచ్చినట్టు వాళ్ళ క్యాడర్కి నేను ఎక్కడికి